నమస్కారం బాబు గారు. నమస్తే అండి. సో బాబు గారు, సో లా ఆఫ్ అట్రాక్షన్ లో మెయిన్ గా కొన్ని నెంబర్స్ కి పవర్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా. సో 9, 99, 999, 999, అలా ఎన్ని నైన్లు కనిపిస్తే అంత బాగుంటుంది అని అంటారు. సో అది నిజమేనా అసలు? ఎస్, ఎలా అది ఎలా నేను మనం ఇప్పుడే చెప్పాను. ఇంతకుముందు 369 గురించి చెప్పినప్పుడే 9 పవర్ ఏంది అని కూడా చెప్పాను. అవునవును. అంటే విశ్వ సంకేతనాలు చాలా ఉన్నాయి, ఒకటని కాదు, చాలా ఉన్నాయి. అంటే ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి, పాజిటివ్గా ఉండి ఈ సబ్జెక్టు ఫాలో అయిన వాళ్ళకి కొన్ని సంకేతాలు చూపిస్తున్నాయి. అంతే, నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఏంది అని నెక్స్ట్ ఏంది అనేది చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నెంబర్ మొత్తాన్ని సింపుల్గా చెప్పేస్తాను, మొత్తాన్ని జోడించి చెప్తాను. దాంట్లో ఇప్పుడు జీరో అంటే ఏంది? సున్నా. పూజ్యం, సున్నా, ఏమి లేదు అని అనుకుంటారు మీరు. నేను చెప్తాను సంపూర్ణంగా ఉంది అని అర్థం. ఏమి లేని అన్నప్పుడు ఇంక నుంచి స్టార్ట్ అవుతుంది నీ సంపూర్ణత్వం. అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. ప్రతి మానవుడు జీరో నుంచి వచ్చింది. ఎవరు డైరెక్ట్గా పోయి అక్కడ కూర్చోలే. లేదు లేదు. జీరో నుంచే సంపూర్ణత్వం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. హిందూ యోగం ఉంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మానవుడు చాలామంది చనిపోవాలి అని క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళే క్రియేటర్లు కాబట్టి చిన్న చిన్న విషయాలకి కూడా క్రియేట్ చేస్తుంటారు. బాడీలో ప్రాణం ఉందండి, ప్రాణం పోలా, సమస్యలో కూర్చొని పెట్టింది, అప్పుల్లో కూర్చొని పెట్టింది, పరిశోధనలు పెట్టింది, కానీ ప్రాణం మాత్రం మిగిల్చింది. బాగా వినాలి దీన్ని. ప్రాణం బాగుంది, బాడీలో అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. సమస్యలో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఇంకెంతైనా సాధించవచ్చు. ఈ ప్రాణం ఉండేది అందుకే. ఇంకా లేదు నేను చచ్చిపోతానంటే చంపేస్తుంది, పోతూ ఉంటావు. అలా అనుకోకూడదు. అంటే విశ్వ సంకేతం ఏంటంటే మనం ఎలా ఉన్నాం అనేది ఒక్కొక్కటి చూపిస్తుంది. అంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళకి జీరో కనిపించి, జీరోల నుంచి సంపూర్ణత స్టార్ట్ అయింది నీకు. ఇంకా ఇక్కడ నుంచి పుట్టుకోవచ్చు, నువ్వు ఏదైనా సాధించవచ్చు. అప్పులు అయిపోయినా కానీ ఏదైనా కూడా ఇక్కడ ఏమి లేదు కదా నీ దగ్గర, ఇంకెంతైనా అనుకున్నావు సాధించవచ్చు. నువ్వు ఒకట్లో డబ్బులు వల్ల త్రిబుల్ కనిపిస్తున్నావు అంటే స్టార్ట్ అయింది నీ యోగం అని. అంటే పోయే దారి పోతున్నావని అర్థం. ఇలా పదే పదే కనిపిస్తుండాలి. ఒక్కరోజు కనిపించేది కాదండి. చాలామంది అంటారు, సార్ నాకు నేను 3 ఒకట్లు కనిపించింది సార్, మళ్ళీ రేపు అంతకుముందు ఎప్పుడైనా కనిపించలే సార్. ఒక్కరోజు కనిపించేస్తే దాన్ని పట్టుకొని పీకిలాడాలి మీరు. ఒక్కరోజు కనిపిస్తే దాన్ని పట్టుకోవాలి మీరు. ఒక్కరోజుతో పని కాదు, పదే 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 నువ్వు అడుగు అటు పోతుంటే కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ గోడకు రాయడమో, ఎక్కడో ఒక బండికి నెంబర్లు ఉండడమో, ఎక్కడ వెహికల్ పోతుంటే అది కారుకి నెంబర్ కనిపించడమో, లారీలకు ఏదైనా మీద రాసి పెట్టడమో, లేక ఇంట్లో పిల్లలు రాస్తుండేటప్పుడు దాన్ని పదే పదిగా రాయడమో, అంటే పదే పదే ఒకట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే నువ్వు పోయే దారి స్టార్ట్ అయింది అని అర్థం. ఇలా పదే పదే మళ్ళీ 333 అట కనిపిస్తున్నాయి, పోతున్నావు కరెక్ట్గానని. మళ్ళీ అట పోతూ 777, 777 స్టార్ట్ అయిపోతుంది. అంటే నువ్వు పోయే దారి కరెక్ట్గా ఉందని. ఇంకా ఇదన్నీ దారిలోకి పోయేటివి, అక్కడ నువ్వు పోయే దారి కరెక్ట్గా ఉందని. అదే 2 8 కానీ 3 8 కానీ 888 4 8 కానీ 8 ఇలా మార్చి ఇట్లా అడ్డంగా కనిపించడం కానీ, ఇలా ఎలాగైనా కనిపిస్తూ ఉంటే నీకు ఇవ్వబోతుంది అని అర్థం. నీకు ఇవ్వబోతుంది అని అర్థం. నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా, ఈ సబ్జెక్ట్లో ఉన్నావు కదా. అంటే ఒక రోజుకి చేసినాను సార్, నేను 2 రోజులు చేసి గమని వదిలేసినాను, నాకు కనిపిస్తున్నాను సార్ అంటే అడ్డా చెప్పాను ఇంతకు ముందు కూడా. నేను లేబర్ పోతుంటే కూడా కనిపిస్తుంది, చదువు లేనివాడు పోతే కూడా కనిపిస్తుంది. వాడికి అది విషయమే తెలియదు. నీకు ఒకరోజు కనిపిస్తే నీకు సంబంధం లేదేది, నువ్వు వదిలేసినవే, సబ్జెక్టే లేదే, నీకు సంబంధం లేదు. పదే పదే అంటే దీంట్లో డైలీ క్రమ పద్ధతిలో పోతూ ఉన్న వాడికి పదే పదే కనిపిస్తుంది. అంటే నువ్వు ఎలా ఉన్నావు, నీకు ఏం జరగబోతుంది నెక్స్ట్ అని సంకేతం చూపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు వాడికి ఇవ్వబోతుంది అని అర్థం. 8 ఇలా కనిపించిందంటే అంటే ఈ సబ్జెక్ట్లో చేస్తూ ఉంటారండి చాలామంది. నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. ఏదో వాళ్ళ ఇంట్లో సమస్య కానీ, పక్కన చుట్టుపక్కల బంధువులతో ఏదో ఒకటి జరగడం వల్ల ఏమవుతారంటే దాంట్లో మమేకమైపోతారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నీ దారి ఏంది, నీ గోల్ ఏంది, నీ కోరిక ఏంది, దాన్ని పట్టుకొని పీకులాడండి. జరిగిన దాన్ని ఇక్కడెక్కడో జరిగిన దాన్ని పట్టుకొని పీకులాడితే ఏమి రాదండి. ఎక్కడేసిన గొంగడే స్టార్ట్ అయిపోతుంది, అక్కడే ఉండిపోతావు. నువ్వు ఒకటి అనుకున్నావు కదా, పోవాలనుకున్నావు, సాధించాలనుకుంటే దాని ప్రయత్నం ఆగకూడదు. ఎక్కడ ఆ ప్రయత్నం ఆగకుండా డైలీ చేస్తూనే ఉండండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా క్లాసులు ఉన్నాయి చూడండి, నా వీడియోలు ఏంది, నా పరిస్థితి ఏంది, విశ్వమణి బాబు ఎలా వచ్చాడు, నాకని ఒక చరిత్ర ఏర్పడింది. అది మీకు తెలిసే తెలియదు. నా చరిత్ర ఎంతైనా రాసుకోవచ్చు, కొన్నాళ్ళ తర్వాత గ్రంథం అవుతుంది నా చరిత్ర. ఖచ్చితంగా ఇప్పుడు అడుగుతున్నారు, అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి స్కూల్కి అందుతుంది. కష్టాలంటే ఏంది తెలిసిన వ్యక్తి ఉన్నాడంటే విశ్వమణి బాబు. అది ప్రతి పనిని నేర్చుకొని ప్రతి పనిని అనుభవించేసి వచ్చాను కష్టంలో నుంచి. ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. ఆలోచన విధానం మారితే లైఫ్ మొత్తం మారింది. అంటే పాజిటివ్ థింకింగ్తోనే అవుతుంది ఇదంతా, నెగిటివ్ రాకూడదు అని చేశాను. కాబట్టి నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, ఒంగోలు, విజయవాడ, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, తిరుపతి అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లో చెప్తుంటారు, వినండి. వాళ్ళకి ఎలా జరుగుతున్నాయి అంటే ఈ నెంబర్లు ఎలా కనిపించినాయి, గురువుగారితో అడిగినామో, గురువుగారు వీడియోలో చెప్పినట్టు మేము ఇలా చేస్తుంటే మాకు జరగడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇలా 8 పదే కనిపిస్తుంటే, అంటే ఒకరోజు కాదు, కనిపిస్తూనే తరచూ కనిపిస్తూనే ఉంటుందండి మీకు.
తరచూ కనిపిస్తున్నది అంటే నువ్వు హ్యాపీనెస్కి వచ్చేయాల్సింది. ఆహా లైఫ్లో మంచి టర్నింగ్ టర్నింగ్ జరగబోతుంది అని ఇవ్వడానికి సిద్ధం. అంటే ఇంకా ఉత్సాహం రావాలి నీకు. అప్పుడు ఉత్సాహంతో రెట్టింపు పని చేయాలి, నువ్వు ఇంకా బలంగా చేయాలి. చేసినావంటే నీకేదో ఒక దారిని చూపించి నీకు ఇస్తుంది. నువ్వు కోరిక అదే కోరుతున్నావు కదా, ఏదో అడుగుతున్నావు కదా, అది ఇవ్వబోతుంది అని అర్థం చూపిస్తుంది. అక్కడికి పోయేసి ఇచ్చేసిన తర్వాత కొన్ని కోరికలు మళ్ళీ చేస్తూనే ఉంటావు. ఇంకా డబ్బు దినం వస్తే వద్దనం కదా, ఎక్కడ ఆగేది లేదు. అంతా తాగిపోతా. నాకు చాలామంది ఆడుతుంటాను నేను క్లాస్లో, ఏమ్మా ఈ సంవత్సరానికి ఆడపడుచులు, మా ఇంటి ఆడపడుచులు అంటూ ఉంటాను. మా ఇంటి ఆడపడుచులు ఎన్టీ రామారావు చెప్పినట్టు తెలుగు ఆడపడుచులకు అంటారు కదా, నేను మా ఇంటి ఆడపడుచులను పెట్టుకున్నాను, మా వాళ్ళని ఆడవాళ్ళని. ఏమ్మా మా ఇంటి లక్ష్మీదేవిలో ఈ సంవత్సరానికి ఎంత డబ్బు కావాలమ్మా అంటాను. 2 లక్షల రూపాయలు ఉంటే చాలు సార్ అని ఒకరు అంటారు. 10 లక్షలు ఉంటే చాలు సార్ అంటారు. ఎందుకమ్మా అంటే అప్పులున్నాయి సార్, దాన్ని కట్టేస్తాను సార్ అంటే. అప్పులు కట్టేస్తే మళ్ళీ ఎట్లా బతుకుతావా? చాలా పిసనారితనంతో కోరుకోకూడదు, కోరిక పెద్దగా ఉండాలి. గోల్ మాత్రం భయంకరంగా ఉండాలి. మనకి కోరిక ఎట్లా ఉండాలి? బలంగా ఉండాలి. కానీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోవాలి. అంటే 10 లక్షలు ఉంది అంటే ఒక 20 లక్షల ఆలోచన పెట్టు, ఒక 30 లక్షల ఆలోచన పెట్టు. అంటే 8 కనిపించింది, నీకేదో ఒక చిన్న కోరినావు ఇచ్చింది అంటే ఇంకా ప్రయత్నిస్తున్నావు, కంటిన్యూ చేస్తున్నావు. ఇంకా నువ్వు డైలీ మనకి డబ్బు కావాలి కదా, ప్రయత్నించి మళ్ళీ 9 కనిపించడం, 99, 999 ఇలా కనిపిస్తూ 49. 3 కూడా 333 అట్లా కనిపించినా మంచిదే అండి. అన్ని మంచిది. పోదారి ఎలా ఉంది అని చూపిస్తూ పోతుంది. ఆడికి వెళ్ళిన 7 నుంచి పట్టుకునే ఇంకా ఇవన్నీ పిల్లకాయలు. ఇవన్నీ పిల్లకాయలు కాబట్టి పిల్లకాయల దారిలో నుంచి పూజ్యంలో నుంచి బయట వచ్చేసినాం. ఇంకా మెయిన్లోకి వచ్చేస్తున్నాం మనం. ఇంకా మెయిన్లోకి వచ్చే స్విచ్ ఆన్ చేసి వేసి ఆన్ అవుతుంది అని లెక్కలో ఉన్నాం. అంటే ఏసీ అని బిగించేసినారు. ఇంకా మనకి ఎప్పుడు వస్తుంది ఏసీ అని పని లేదు కదా. మనం ఏసీ ఈ దారిలో వచ్చిన ఆ దారిలో వచ్చిన పని లేదు కదా. డైరెక్ట్ స్విచ్ కరెంట్ పని అయిపోయింది. ఇక్కడ స్విచ్ అటు నొక్కితే వేసి అబ్బా చల్లగా వచ్చింది అబ్బా అనే రేంజ్లోకి నువ్వు వెళ్ళిపోయినావు. అంటే 8 కనిపించి నీకు ఇవ్వడానికి సిద్ధపడి నీకు ఇప్పుడు కోరిక ఇచ్చేసింది. ఇంకా చేస్తున్నావు. మళ్ళీ 9 కనిపిస్తున్నది. కంటిన్యూగా కనిపించాలి. గోడల మీద, బండ్ల మీద, ఎక్కడ చూసినా అక్కడ కనిపిస్తూ ఉందంటే జీవితం మారబోతుంది అని. అంటే ఒక్కటి కనిపించినా కూడా ఒకటి ఎన్నిసార్లు కనిపించినా ఒకటి కనిపిస్తూ ఉంటుంది, 2 9 కనిపిస్తుంది, 3 9 4 9 ఇలా కనిపిస్తూనే ఉంటుంది. చూడండి, చాలా వెహికల్లో ఫ్యాన్సీ నెంబర్ 9 తీసుకుంటారు. ఊరికే కాదండి, దాని ప్రభావాలు ఎంత చెప్పినా ఉన్నాయండి. దాన్ని కొంటారు డబ్బిచ్చి. ఎస్ అవునండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఊరికే కాదు, లక్షల్లో పోతుంది. కొంటారు, దాన్ని డబ్బిచ్చి కొనుక్కుంటారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పెట్టి డబ్బు వేలమ్మలాగపోతుంది దానికి, కొని దానికి వేసుకుంటారు. దాన్ని మనం కనిపించిన అబ్బాయి నాకు కనిపించిందిరా, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ అని ఇలా చెప్పుకోవాలి. అంటే విశ్వానికి డబ్బులు కృతజ్ఞతలు చెప్పాలి. ఇలా 10 కనిపించినట్టు 9 జీవితం మారబోతుంది అని. మంచి జీవితం అంటే వేరే జీవితం నువ్వు అనుకున్నావు చూడు, మంచి జీవితానికి వెళ్ళబోతున్నావు అని అర్థం. ఆ జీవితంలో అడుగు పెట్టాలని అర్థం. ఆ జీవితం నీ దగ్గరికి వస్తుంది అని అర్థం. ఆ జీవితాన్ని అనుభవించబోతావు అని అర్థం. అంటే ఒక రోజుల్లో కాదు సార్, 19 రోజులు చేశాను సార్, మళ్ళీ మా ఇంట్లో నిద్రపుచ్చినాను సార్ 2 రోజులు అన్నామంటే బేసిక్ 1 క్లాస్ మళ్ళీ అక్కడికి పోవాల్సిందే. దీంట్లో మాత్రం రూలే అండి. అంటే నెగిటివ్లోకి వెళ్ళకండి, మళ్ళీ కంటిన్యూ చేయండి అని చెప్తున్నాను. అయ్యో ఫెయిల్ అయిపోయినానని బాధపడకూడదు. 1 క్లాసే అనుకో, మళ్ళీ చేస్తూనే ఉండు. అంటే 10 నువ్వు డైలీ ప్రయత్నిస్తూ నువ్వు మైండ్ పాజిటివ్గా ఉంటే నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుందని సంకేతాలు చూపిస్తున్నాయి. నీ ముందరే తెలుస్తున్నాయి. ఇది నా జీవితంలో జరిగినాయి. నేర్చుకుంటూ ఒక్కొక్క దాన్ని నేర్చుకున్నాను కదా, ఈ స్థానానికి వచ్చినానంటే అన్నీ నేర్చుకునే కదా వచ్చాను. అప్పుడు నాకు కనిపిస్తుంటే ఆనందం, రెట్టింపు ఉత్సాహం, నా జీవితం ఏదో మంచి స్థాయికి వెళ్ళిపోతుంది రబ్బా. మా కొడుకు అన్నాడండి ఒకరోజు, అది మాత్రం మరలేను నేను. వాడు ఎప్పటికైనా అది స్థిరస్థాయిగా ఎన్నరమైండ్లో కూర్చొని పెట్టేశాడు ఒక పాయింట్ని. ప్రపంచవ్యాప్తంగా మంచి సెలబ్రేట్ అవుతావు నువ్వు అన్నాడు. ఉన్నట్టున్నా అన్నాడు. ఒక్కరోజు అన్నాడు స్టార్టింగ్లో. ఏం మాట్లాడుతా అన్నాడో నాకు తెలియదు. అది కూడా నాకు ఒక చిరునవ్వు వచ్చింది అక్కడ. అంటే విశ్వం మా నోట్లో నుంచి చెప్పిస్తున్నది అనిపించింది నాకు. ఇంట్లో వాళ్ళు కూడా నమ్ముతారా సరే లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నారా? లేదు, వాళ్ళు చేయరు. కానీ వాళ్ళకి తెలుసు ఇది ఉంది అని తెలిసిపోయింది. కానీ వాళ్ళ పనులు పట్టుదల, శ్రద్ధ, ఓర్పు కావాలండి. దీన్ని పట్టుకోవాలంటే కూర్చొని చేయొద్దా? చెయ్యాలి. అన్నిట్లోకల్లా కష్టమైన పని ఏది చెప్పండి? ఖాళీ కూర్చోవడం అండి కష్టమో. కూర్చొని చేయడమే. ఇప్పుడు ఆఫీసులో కంప్యూటర్ నొక్కేది అది వేరే అండి. అది మైండ్కి ఉపయోగించి నువ్వు గమ్మని కూర్చొని ఉండేవాడు కూర్చోలేవు. ఇప్పుడు యాంకరింగ్ చేయాలంటే కూడా ఎంతసేపు కూర్చొని ఉంటారు? కొంచెంసేపు లేయాలి. కూర్చొని ఉండడం పెద్ద పని. కష్టమైన పని ఏదంటే అదే, కూర్చొని చేసే పని ఇదే. దీనికి పట్టుదల, శ్రద్ధ, త్యాగం చేసుకోవాలి. కొన్నిటిని వదిద్దరు అయ్యాన్ని పట్టుదలతో నేను చేశాను. వాళ్ళ వల్ల కాల. నా వారి కూడా కొన్నాళ్ళు ట్రై చేసింది ధ్యానం, బాగానే ఉంది, బాగా నిద్ర కూడా ప్రశాంతంగా వస్తున్నది, మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంది అని చెప్పింది నాతో. చేసుకో కంటిన్యూగా, కొంచెంసేపు చేసుకొని పడుకున్నాను. 4 రోజులు చేసా, నాకు నిద్ర వస్తున్నది, పడకేసేసింది. ఏం చేయలేము. నేను వాటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. వాళ్ళని పట్టుకొని పీగిడిస్తూ ఉంటే నెగిటివ్ రిలీజ్ చేస్తే మళ్ళీ బాధ. వదిలేసాం, మీకు ఎప్పుడు తోస్తే ఎప్పుడు చేసుకొని వదిలేసి. వాళ్ళకి తెలిసి సబ్జెక్ట్ ఉంది అని తెలిసిపోయింది.
అంటే నేను సక్సెస్లో పోతున్నది వాళ్ళకి తెలిసింది కదా, ఎక్కడ నిన్నాడు, ఎక్కడ బేసిక్లో ఉన్నాడు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇతను, వాళ్ళ కంటే ఎదురు చూస్తున్నారు కదా. ఇదేదో సంబంధం లేనిది అని పట్టుకుని పీకిలాడి ఈరోజు పోతున్నాడు, డబ్బుని ఈజీగా సంపాదించుకుంటున్నాడు, ఈరోజు జేసీపీ ఎలా కొన్నాడు, క్రేన్ ఎలా కొన్నాడు, ఇది అంతా ఎలా కొనగలిగినాడు. నా దగ్గర డబ్బు లేదండి, ₹1 లేని వాడిని. ఆ రోజు నా దగ్గరికి వచ్చింది, అప్పు మూలంగా వచ్చింది ఆ రోజు. ఆ అప్పు డబ్బు సంపాదించింది. డబ్బుతోనే కొనండి అన్నాను. డబ్బుతోనే సంపాదిస్తుంది, డబ్బునే సంపాదిస్తుంది. అందుకే ఉన్నవాడుగానే వెళ్తాడు. ఎందుకు తెలుసా, డబ్బు వచ్చి ఒకసారి చేరింది అనుకో, మైండ్ కరెక్ట్గా ఇచ్చేసినాడు అనుకో, లక్షల్లో పోయి కోట్లు పోతూనే ఉంటుంది. అది సంపాదిస్తుందా, బిజినెస్ పరంగా పెడుతుందా, పెట్టుబడి పెడుతుందా వాళ్ళు. ఇంకొక బిజినెస్లో పెట్టినప్పుడు సంపాదిస్తాం. మైండ్ ఓన్లీ పాజిటివ్గా ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు నేను ఇలా చేసుకున్నాను, నాకు సంపాదన ఏర్పడింది. అంటే పట్టుదల, శ్రద్ధ, ఓర్పు. రాలేదని మర్చిపోవాలి, వచ్చే తీరుతుంది అనేసి. అంటే నా జీవితం 8 స్టార్ట్ అయినప్పుడు అనిపించింది. నా కొడుకు ఆ మాట అన్నాడు, ఖచ్చితంగా అవుతున్నావు, నీ మాటల్లో తెలుస్తున్నది, నీ అయిపోయారు. అతి త్వరలో అయ్యాను. అప్పుడు ఆలోచించాను, వీడి తరపున వీడు కాదు అన్నది. ఆ విషయం నాకు తెలియజేయడానికి, నాకు ఉత్సాహపరచడానికి వాడి నోట్లో రిలీజ్ చేసిందని నాకు అనిపించింది. ఆ రోజు అనిపించింది, బాగా హ్యాపీ అయినాను. 8 వచ్చింది, స్టార్ట్ అయింది. 9 కనిపించింది, నా జీవితం మారబోతుంది అని తెలుసుకున్నాను. ఏం జీవితమో, ఈ స్థానం, గురుస్థానం. కాబట్టి పట్టుదల, శ్రద్ధ, ఓర్పు. ఆ 9 కనిపించింది, నా జీవితం మారిపోతుంది అని తెలిసిపోయింది. నా జీవితాన్ని మార్చిచ్చింది. ఆనందంగా, వైభవంగా అనిపించాను. అంటే ఆ సంకేతనాలు మనకి తెలియజేస్తుంది. పట్టుదలతో పోతూ ఉన్నవాడికి నీ జీవితం ఇలా ఉండబోతుంది అని ముందుగానే తెలియజేస్తుంది. అంటే పదే బటర్ఫ్లైలు కనిపించడం కానీ, మన ఇంట్లోకి రావడం కానీ, మా ఇంట్లోకి స్వయంగా వచ్చి అట్టనే కుప్పలకు వచ్చేది. నేను ఏంది ఎప్పుడు కనిపించినట్టు ఇలా వస్తున్నాయే అంటే సబ్జెక్ట్ రూల్ తెలుస్తుంది నాకు. ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మా వాళ్ళతో చెప్పదు, ఎక్కడికైనా చంపేపోతారు, కిటికీలు తెరిచిపెట్టేయండి, మళ్ళీ అన్నీ మూసేసినాం, మనం పడుకునేసినాం, అవి చచ్చిపోతాయేమో, తెరిచిపెట్టేస్తే అవి ఎప్పుడు ఇష్టం అప్పుడు వెళ్ళని. కొన్ని పడుకొని ఉంటాయి, మేము పొద్దున్న డోర్ తీస్తే తర్వాత కూడా పోతుంటాయి. అలా ఇవన్నీ సంకేతనాలు కల్పించి నేను ఆనంద వైభవాన్ని ఆనందం వ్యక్తం చేసుకున్నాను, ఎనర్జీని పెంచుకున్నాను, సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాను, హ్యాపీగా అనుభవిస్తున్నాను. ఇలా కనబడిందంటే జీవితం మారిపోతుంది. ఓకేనా? అది డైలీ ప్రయత్నించిన వాడికి మాత్రం, పాజిటివ్గా ఉన్నవాడికి మాత్రం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.